గద్దార్ అవార్డ్స్ 2025 తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డులను ప్రకటించింది. తండేల్ సినిమాలో నటనకు గాను నాగచైతన్య ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున స్పందిస్తూ తన తండ్రి ఏఎన్నార్ పేరుతో అవార్డును ప్రారంభించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అలానే తన కుమారుడు స్టేట్ అవార్డు అందుకోవడంపై గర్వంగా ఉందని పేర్కొంటూ దుళ్ళ కొట్టావ్ నాన్న అంటూ తన పుత్రోత్సాహాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2025 సంవత్సరానికి గాను గద్దర్ అవార్డులను ప్రకటించింది. గతేడాది జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు సెన్సార్ సర్టిఫికేట్ పొందిన చిత్రాలను ఈ పురస్కారాలకు ఎంపిక చేసింది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉత్తమ చిత్రాలు, అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు ఈ అవార్డులు ప్రకటించింది. ఇందులో అక్కినేని నాగ చైతన్య బెస్ట్ యాక్టర్ గా ఎంపికయ్యారు. దీనిపై ఆయన తండ్రి అక్కినేని నాగార్జున తాజాగా స్పందించారు. తండేల్ చిత్రంలో కనబరిచిన అద్భుతమైన నటనకు గాను నాగ చైతన్యకు ఉత్తమ నటుడు కేటగిరీలో గద్దర్ అవార్డు వరించింది. ఇది చైతూ కెరీర్లో రెండో స్టేట్ అవార్డ్. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మనం సినిమాకి గాను బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా నంది అవార్డుకు ఎంపికయ్యారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి బెస్ట్ యాక్టర్ గా గద్దర్ అవార్డు దక్కింది. కుమారుడు ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపికైనందుకు నాగార్జున సోషల్ మీడియా వేదికగా సంతోషం వ్యక్తం చేశారు. 2025 గద్దర్ అవార్డు విజేతలందరికీ హృదయపూర్వక అభినందనలు. నా తండ్రి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత అక్కినేని నాగేశ్వరరావు గారి పేరు మీదుగా ఏఎన్నార్ అవార్డును ప్రారంభించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇది నిజంగా ఆయనకు తగిన నివాళి. దీనికి అర్హురాలైన జయసుధ గారికి ఈ అవార్డు లభించినందుకు సంతోషిస్తున్నాను. ఎన్టీఆర్ అవార్డు అందుకున్న చిరంజీవి గారికి మెగా కంగ్రాట్స్. నా కుమారుడు నాగ చైతన్య ఉత్తమ నటుడిగా ఎంపికైనందుకు గర్వపడుతున్నాను. తండేల్ సినిమాలో అతని అద్భుతమైన ప్రదర్శన ఈ పురస్కారానికి అర్హమైనది. దుళ్ళ కొట్టావ్ నాన్న అని నాగార్జున ఎక్స్ లో పేర్కొన్నారు.